ఒక ఇంజెక్షన్ 3 ప్రాణాలు. అన్యం పుణ్యం ఎరగని పసి ప్రాణాలకు అది సంజీవని. అది దొరికితే వారి ప్రాణాలు నిలబడతాయి. కానీ ఖరీదే కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్లు. కావాల్సింది 3 ఇంజెక్షన్లు. ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యధ. గుండెల్ని పిండేసే కథ. పసికందుల జీవన్మరణ పోరాటానికి సంబంధించిన సమస్య. తెలుగు రాష్ట్రాల్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న పసికందులపై స్పెషల్ ఫోకస్. ముద్దులొలికే చిరునవ్వు వెనుక కన్నీరు. పేదింటి బిడ్డకు ఖరీదైన జబ్బు. ఒక ఇంజెక్షన్ వారి పాలిట సంజీవని. సూది ఖరీదు విని బద్దలైన గుండెలు. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. సాయం కోసం వేడుకోలు. ఏడాది కూడా నిండని ప్రాణాలు. అందంగా నవ్వులు చిందిస్తున్నారు. కాని ఈ నవ్వుల వెనుక చిన్నారులకు తెలియని తీవ్రమైన విషాదం ఉంది. అరుదైన వ్యాధి మృత్యువులా వెంటాడుతోంది. చిన్న వయసులోనే ఎంతో బాధను అనుభవిస్తోంది. ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే వీరికి 16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాలి. అది కూడా అమెరికా నుంచి తెప్పించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే పసిపిల్లలకు ప్రస్తుతం ఈ సమస్య వెంటాడుతోంది. ప్రతి 10,000 మందిలో ఒక పాపకి వచ్చే అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. ఆ మహమ్మారి వారిని ఆవహించింది. ఇంకేముంది, జీవన్మరణాలతో పోరాడుతున్నారు. విజయవాడ, గుంటూరు, మంచిర్యాల ఈ 3 ప్రాంతాల్లోనే 3 కుటుంబాల్లో చిన్నారులు ఈ మహమ్మారితో యుద్ధం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామానికి చెందిన పడాల సంతోష్ రవళికి తొలి సంతానంలోనే కొడుకు పుట్టాడు. తల్లిదండ్రుల ఆనందానికి అవతులు లేవు. ఈ చిన్నారికి శ్రీయానని పేరు పెట్టుకున్నారు. అంతలోనే విషాదం. బాబు పుట్టి 13 నెలలు అయినా బరువు పెరగడం లేదు. పైగా ఎముకల కండరాలు బలహీనపడుతున్నాయి. కొడుకు ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వేలు ఖర్చు చేశారు, కానీ ఫలితం లేదు. ఫైనల్ గా హైదరాబాద్లోనే రెయిన్బో హాస్పిటల్కు తీసుకొచ్చారు. బాలుడికి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ డాక్టర్లు చెప్పిన వార్త విని ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది. నా పేరు పడాల సతీష్, నా భార్య పేరు పడాల రవలి, మా కొడుకు పేరు పడాల శ్రీయాన్. నాకు 2022 సంవత్సరంలో పెళ్ళయింది. అయిన తర్వాత నా కొడుకు పుడితే 5 నెలల వరకు నా కొడుకు బాగానే ఉండే. 5 నెలల తర్వాత ఈ బాబు ఇట్లా బోర్ల పడడం లేదు, మరి కాళ్ళు అనడం లేదని చెప్పి మంచిర్యాల చైతన్య హాస్పిటల్కి వెళ్ళినాం. ఎప్పటికక్కడనే చూపించుకునే వాళ్ళం. అక్కడికే వెళ్ళి సార్ మరి ఇట్లా కాళ్ళు అనడం లేదు, బోర్ల పడడం లేదని చెప్పి డాక్టర్ గారు చెప్తే మీ వానికి ఇట్లా బలం తక్కువ ఉంది, సిరప్లు వాడండి అని చెప్పి ఇచ్చారు డాక్టరు. ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి వాడితే ఏం ఇంప్రూవ్ కాలేదు. కాకపోయేసరికి మళ్ళీ అనిల్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే ఏం ఇంప్రూవ్ కాలేదు. కాకపోయేసరికి కొందరు ఇట్లా స్టార్ హాస్పిటల్ వెళ్ళండి, అక్కడికి హైదరాబాద్ డాక్టర్లు వస్తారు చూస్తారు అన్న తర్వాత స్టార్ హాస్పిటల్కి వెళ్ళినాం. స్టార్ హాస్పిటల్కి వెళ్తే ఈ 2 నెలలు ఈ కోర్సు వాడండి అని చెప్పి సిరప్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాడిన తర్వాత 2 నెలలకు కూడా ఇంప్రూవ్ కాలేదు. కాకపోయేసరికి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వెళ్తే ఇట్లా టెస్టులు చేయాలి, టెస్టులు తిరిగి రావాలంటే 1 మంత్ టైం పడుతుంది, అవి వేరే కంట్రీకి పోవాలి టెస్టులు అని చెప్పారంటే సరే సార్ 1 మంత్ తర్వాత వస్తామని చెప్పి వచ్చేసినాం. వచ్చిన 1 మంత్ తర్వాత వెళ్తే మీ వాడికి ఎస్ఎంఏ స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అనే వ్యాధి ఉంది, దానికి బాగా డబ్బు ఖర్చు అవుతుందని అన్నారు. అన్న తర్వాత సార్ ఎంత అవుతున్నాయి అని చెప్పి అడిగితే 16 కోట్లు అవుతాయి అని చెప్పి అన్నారు. 16 కోట్లు అంటే మాకు లేవు సార్, మేము వ్యవసాయం కూలి పని అది చేసుకునేటోళ్ళం, అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తెచ్చిపోతాం సార్ అని చెప్పారంటే
ఇట్లా అది 2 సంవత్సరాల లోపే వేయాలన్నట ఇంజెక్షన్. ఇప్పుడు మా బాబుకు 13 నెలలు. ఆ వ్యాధి తెలవడానికే 11 నెలలు పట్టింది. ఇక అంత డబ్బు పెట్టమన్న తర్వాత క్రౌడ్ ఫండింగ్ ద్వారా చాలామంది ఇట్లా దాతలను గానీ, ఇట్లా ప్రభుత్వాలను గానీ అడిగి ఇట్లా చేస్తున్నారు. మీరు కూడా అదే ప్రయత్నం చేయండి అని చెప్పి డాక్టర్లు అన్నారు. గవర్నమెంట్ మన ప్రభుత్వం గానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు గానీ, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు గానీ, ఇట్లా దాతలు గానీ ఎవరైనా సహాయం చేసి మా బాబును బ్రతికించగలరని కోరుకుంటున్నాను. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధి నుంచి బాబును కాపాడాలంటే 16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాలి. లేదంటే బాబు దక్కడని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఆ దంపతులు. అసలే మధ్యతరగతి కుటుంబం, అందులోనూ మారుమూల గ్రామంలో జీవనం. లక్షలు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేని ఈ కుటుంబం ఉన్నపలంగా 16 కోట్లు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక కన్నబిడ్డను బ్రతికించుకునేందుకు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మానవత్వంతో దాతలు ముందుకొచ్చి సాయం అందించి తమ బిడ్డను కాపాడాలంటూ వేడుకుంటున్నారు ఆ దంపతులు. అయితే ఈ ఇంజెక్షన్ దక్కడం కూడా అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి కేసులు మన తెలంగాణలో వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దాతలు ముందుకొచ్చి బాబు శ్రేయాన్ను కాపాడాలని వేడుకుంటున్నారు వెంచపల్లికి చెందిన పడాల రవళి, సంతోష్ దంపతులు. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తే గాని శ్రేయాన్ బతకడని తెలియడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఆ దంపతులు. శ్రేయానుకు 18 నెలలు నిండడంతో ఇంజెక్షన్ తీసుకునేందుకు మరో 4 నెలల గడువే ఉండడంతో ఏం చేయాలో తెలియక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తనకు ఏం జరిగిందో తెలియక మోముపై చిరునవ్వులను చిందిస్తున్న ఆ 18 నెలల చిన్నారిని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగడం లేదు. 6 నెలల షేక్ మహమ్మద్ జయాన్ పరిస్థితి కూడా ఇదే. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలోని పనసతోటకు చెందిన షేక్ యాసిన్, షేక్ తాజ్ షెరీనాలకు 2 కుమారులు. షేక్ యాసిన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అయితే వీరి రెండో కుమారుడు మహమ్మద్ జయాన్కు 5 నెలలు. అయితే నెలలు గడుస్తున్న కొద్దీ బాబులో కొన్ని రకాల ఇబ్బందులను గమనించిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. తొలుత తదితర ప్రాంతాల్లోనే కార్పొరేట్ ఆస్పత్రిలో చూపించారు. అయినా వ్యాధి నిర్ధారణ కాలేదు. చివరిగా ఆ చిన్నారికి ప్రాణాంతకమైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం టైప్ 1లో ఉందని, ఏడాదిలోపు ఖరీదైన ఇంజెక్షన్ వాడాలని వైద్యులు తెలిపారు. దీనికి 16 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో బాబు తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగులు చెందారు. ఆర్థిక స్తోమత లేక నిర్లక్ష్యం చేస్తే బాబు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కన్నీరు మున్నీరవుతున్నారు. బాబు ఆ వ్యాధి వల్ల కూర్చోవడం, మింగడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. మధ్యతరగతి కుటుంబీకులైన వారికి 16 కోట్లు వెచ్చించే స్తోమత లేక ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా పేరు యాసిన్ అండి. నేను నర్సాపేటలో ఉంటాను. సో మాది పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సాపేట. మా బాబు జయాన్ గత 3 నెలలుగా ఏంటంటే ఒక జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల బాబుని మెడలు నించోబెట్టలేడు, కాళ్ళు చేతులు కూడా సరిగ్గా ఆడించలేడు. అండ్ ఫీడింగ్ టైంలో కూడా ఏంటంటే చోకింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ మింగటానికి కూడా చాలా కష్టంగా తాగుతుంటాడు. సో ఇది ఎందుకు వచ్చింది అనేది మేము కనుక్కోవడానికి ఫస్ట్ ఏంటంటే మేము డాక్టర్ బిందు న్యూరోకెల్లో చూపించాము. సో అక్కడ ఏంటంటే మేడం కొన్ని టెస్ట్ చేయించి ఇది జెనెటిక్ ప్రాబ్లం లాగా ఉందని చెప్పి జెనెటిక్ టెస్ట్ చేయించారు. సో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పాజిటివ్ అని తెలిసింది. సో దాని తర్వాత మేము సెకండ్ ఒపీనియన్ కోసము రెయిన్బో హాస్పిటల్కి విజిట్ చేసాము. సో రెయిన్బో హాస్పిటల్ సికింద్రాబాద్కి వెళ్ళాము అండ్ ఇక్కడ విజయవాడలో కూడా చూపించాము. సో 2 చోట్ల టెస్ట్ చేయించి అది ఆ రిపోర్ట్లు కూడా పాజిటివ్ వచ్చింది. సో దీనికి ఏమే సొల్యూషన్ అంటే దీనికి జీనీ థెరపీ అని ఒక చిన్న థెరపీ ఉంది. సో ఆ థెరపీతో ఏంటంటే బాబు లైఫ్ సేవింగ్ అనమాట. ఇది కంప్లీట్లీ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. సో ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక సంవత్సరానికంటే ఎక్కువ బతకలేరు అనమాట. సో మన ఇండియాలో చాలామంది దీంతో బాధపడుతున్నారు. సో దీనికి ఏంటంటే ఒక చిన్న వ్యాక్సిన్ ఇస్తే బాబు జయాన్ది లైఫ్ సేవ్ అయింది. సో కానీ ఈ వ్యాక్సిన్ ఇండియాలో దొరకదు. సో ఈ వ్యాక్సిన్ కాస్ట్ 16 కోట్లు. సో దీని పేరు జొల్గెస్మా అంటారు, ఒక జీనీ థెరపీ.
సో ఈ వ్యాక్సిన్ కోసం మేము ఏంటంటే ఏపీ గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యాము. సో గవర్నమెంట్ మాకు పాజిటివ్గా స్పందించిద్దని మేము కోరుకుంటున్నాము. రాజమండ్రిలో ఉంటున్న ప్రీతం, గాయత్రి దంపతుల కూతురు హితైషి స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ చిన్నారిని జొల్జెన్స్మా అనే ఇంజెక్షన్స్తో చికిత్స చేస్తే ప్రాణాలు దక్కుతాయని వైద్యులు అంటున్నారు. ఈ చిన్నారి పరిస్థితి తెలిసిన తల్లిదండ్రులు కూతురి ప్రాణాలు దక్కించుకోవడానికి తెలిసిన వారి దగ్గర ఆన్లైన్ మాధ్యమాల్లో 16 కోట్ల సాయం కోసం దాతలను ప్రాధేయపడుతున్నారు. కాస్ట్ వచ్చి 16 crores అవుతుందండి మొత్తం. దీనికి మేము క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ గురులో కూడా మేము ఇనిషియేట్ చేశాము. చాలామంది ముందుకొచ్చి డొనేట్ చేశారు. ఇంకా అమౌంట్ అనేది పెద్దది కాబట్టి ప్రతి ఒక్కరిని వచ్చి డొనేట్ చేయమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. ఇది వితిన్ 2 months చేయిస్తే బెటర్ రిజల్ట్స్ అని చెప్పారు. సో వితిన్ 1 year రేపు ఆగస్ట్ లోపల చేయించాలని చెప్పారండి. మేము ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నామండి. అది వచ్చేసి అన్ని ఫారెన్ డొనేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వేరియస్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ప్లస్ యూపీఐ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. సో అక్కడికి వెళ్తే మా పాప డీటెయిల్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత డొనేషన్ చేయొచ్చండి. సో పాపకి మామూలుగా బోర్లా పడడం అందరు 6th, 4th, 5th month వరకు అందరు పిల్లలు ఉన్నట్టు ఉన్నదండి. కాళ్ళు పైకి లేపడని, తర్వాత కాళ్ళు పైకి లేపడం తగ్గించేసింది. సో మేము పీడియాట్రిక్ చూపిస్తే వాళ్ళేమో న్యూరోకి చూపించమని చెప్పారు. పీడియాట్రిక్ న్యూరోకి వాళ్ళు 1 month ఫిజియోథెరపీ చేయించిన తర్వాత కూడా స్టిల్ ఇంకా మాకు రాదట్లేదంటే ఇది సస్పెక్ట్ చేసి, ఇది SMEM అని సస్పెక్ట్ చేసి టెస్ట్ చేయించారండి. ఆ టెస్ట్ రావడానికి 1 month పట్టింది. టెస్ట్ వచ్చిన తర్వాత మేము బెంగళూరు నిమ్హాన్స్లో చూపించుకున్నాము. అక్కడ చూపిస్తే వాళ్ళేమో స్పెసిఫిక్గా SMAకి బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్లో చూస్తారు, డాక్టర్ యాన్ ఆగ్నేస్ మాథ్యూ అని. మీరు ఆవిడని కలవండి, స్పెసిఫిక్గా ఈ డిసీజ్కి వాళ్ళు ఒక టీం ఉంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు అని చెప్పారు. మేము ఆవిడని కలిసామండి. పాపను చూసి పాపకి SMA type 1, సో హై రిస్క్లో ఉంది. సో మీరు పాపకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా జీన్ థెరపీ అని ఇవ్వాలి. జీన్ థెరపీ అంటే ఒక జోల్జెన్స్మా ఇంజెక్షన్. అది ఆ ఇంజెక్షన్ US నోవార్టిస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారండి. అది $2 million అక్కడ. ఇక్కడ మన ఇండియాలో వచ్చేవాడికి 16 కోట్లు. సో అది ఆ ఇంజెక్షన్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని ఆ హాస్పిటల్ ద్వారా పాపకి ఇంజెక్ట్ చేస్తారన్నారండి. కాకపోతే అంత అమౌంట్ అనేది మనం క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేసుకోండి అని చెప్పారు. మేము మిడిల్ క్లాస్ పీపుల్ అంటే మేము అంత చేసుకోవాలంటే ఇట్లా క్రౌడ్ ఫండింగ్ ద్వారానే కొంతమంది వచ్చి చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు బాగున్నారు, మీరు ట్రై చేయండి, పాపకి అంత అమౌంట్ చేస్తే తనకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. మేము అప్పటి నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంపాక్ట్ గురు అనే వెబ్సైట్ని రీచ్ అయ్యి వాళ్ళన్నీ వెరిఫై చేసిన తర్వాత పాపకు ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఆ క్యాంపెయినింగ్ పరంగా చూసుకుని మేము మా తెలిసిన వాళ్ళందరికీ కూడా అందరికీ షేర్ చేసుకుని మేము చేస్తున్నాం సార్. హితైషి విషయం తెలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ టీడీపీ తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంత సాయం అందించేందుకు మాటిచ్చారు. మిగిలిన సాయం అందించేందుకు ఆదుకోవలసిందిగా ప్రజలకు, NGOలకు, కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే కొంతమంది స్పందించి సాయం అందించినప్పటికీ 16 కోట్లు చాలా పెద్ద మొత్తం కావడంతో ఇంకా భారీగా సాయం అందాల్సి ఉంది. మరోవైపు పాప పరిస్థితి రోజురోజుకు విషమిస్తోందని వైద్యులు అంటున్నారు. దీంతో దాతలు త్వరగా స్పందించి చిన్నారిని ఆదుకోవాలని టీడీపీ కోరుతుంది. హితైషిని ఆదుకునేందుకు భారీ విరాళాలను అందించాలని విజ్ఞప్తి చేసింది. చిన్నారి కోసం క్రౌడ్ ఫండింగ్ సేకరించి ప్రత్యేకంగా అండగా నిలిచేందుకు ఇంపాక్ట్ గురు అనే వెబ్సైట్ ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. ఈ వెబ్సైట్ వేదికగా అందించిన విరాళాలు నేరుగా ఆసుపత్రికి వెళ్తాయి. తనకి ఒక అరుదైనటువంటి SMA అని, అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ type 1 జెనెటిక్ ప్రాబ్లంతో తను బాధపడుతుంది. నిజంగా అది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. 9 నెలలు అయినప్పటికీ కూడా పాప కదలలేనటువంటి స్థితిలో తను ఉంది కనుక దానికి జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ సుమారు 16 కోట్లు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ తరపున అధ్యక్షుడిగా నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాతలు ముఖ్యంగా NGOs కావచ్చు, లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే మా తరపు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంత డబ్బులు సర్దడానికి నా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దీనికి ఇంపాక్ట్ గురు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీంట్లో హాస్పిటల్తో లింక్ అయ్యి ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కోసం వినియోగించేటువంటి ఈ ఇంపాక్ట్ గురు అనే సంస్థ ద్వారా వాళ్ళు
బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. దాంట్లో డబ్బులు కానీ మీరు డిపాజిట్ చేయగలిగితే నేరుగా హాస్పిటల్కే ఆ డబ్బులు అందుతాయి. వారికి పాపకి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి మీ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనలో చాలా మంది క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి అనుకుంటారు. క్యాన్సర్ కలిగించే బాధతో పాటు దాని చికిత్సకయ్యే ఖర్చు కూడా అందుకు కారణం. కానీ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి. కానీ అవి లక్షల్లో ఏ ఒక్కరికే వస్తాయి. అలాంటి ఒక వ్యాధే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. ఇది స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ టైప్ 2 అనేది జన్యుపరమైన వ్యాధి. ఇది సోకితే కండరాలు బలహీనంగా మారడం, శరీరంలోనే ఏదో ఒక అవయవంలో కదలికలు లేకపోవడం జరుగుతుంది. వీరి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం మేనరిక వివాహాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మన చుట్టూ ఉండే పరిసరాలు. ఎందుకంటే ఇవి క్రమంగా మన జన్యువులపై ప్రభావం చూపుతాయి. అలా ఒక వ్యక్తి జన్యువుపై ప్రభావం చూపుతూ ఆ లక్షణాలు తర్వాత తరానికి కూడా బదిలీ అవుతూ ఉంటాయి. అందుకే ముందు తరాలకి ఉన్న ఎన్నో జబ్బులు ఆకస్మాత్తుగా ఇప్పటి తరంలో కనిపిస్తుంటాయంటున్నారు వైద్య నిపుణులు. అయితే చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుందంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా దక్కవు. వీరి వ్యాధిని నయం చేయాలంటే నోవార్టిస్ ఫార్మా తయారు చేసిన 16 కోట్ల ఖరీదైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలియడంతో ఈ కుటుంబాలు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఔషధం కావడం, అందులోనూ ఈ ఔషధం మన దేశంలో దొరికే అవకాశం లేకపోవడం, విదేశాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉండడం, అందులోనూ ఇంజెక్షన్ ఇవ్వడానికి కౌంట్డౌన్ మొదలు కావడంతో ఈ కుటుంబాన్ని మరింత వేధిస్తోంది. తనకు ఏం జరిగిందో తెలియక మోముపై చిరునవ్వులను చిందిస్తున్న ఈ చిన్నారులను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఈ పసి మొహాలను చూసి దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని, వీరు మృత్యుంజయులు అవ్వాలని మనము మనసారా కోరుకుందాం.